తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ ఓటమి ఫ్రస్ట్రేషన్ నుంచి కోలుకోలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అని తేల్చుకోలేక కేసీఆర్ తీవ్రంగా మదనపడిపోతున్నారు. ఇక నుంచి నా ఉగ్ర రూపం చూస్తారు, చీల్చి చెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేసిన కేసీఆర్ ఒక్కరోజులోనే మాట తప్పారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, రేవంత్ సర్కార్కు చుక్కలు చూపిస్తానని ఆశపడిన పార్టీ కార్యకర్తల, ఆయన అభిమానుల ఆశలన్నీ అడియాసలు చేస్తూ ఊహించని షాకిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై కేసీఆర్ చేసిన ప్రకటనతో సభలో రేవంత్, కేసీఆర్ మధ్య టఫ్ వార్ ఉంటుందని అంతా భావించారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ నేతలు కొంత శ్రమించాల్సి వస్తుందని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ ప్రకటన చేసిన రెండో రోజే సభకు డుమ్మా కొట్టేశారు. రాష్ట్ర బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని పెదవి విరిచిన కేసీఆర్ సభలో అస్త్రశస్త్రాలతో అధికార కాంగ్రెస్ ను బుతకారేస్తారని అనుకుంటే ఆయన సభకు గైర్హాజరు కావడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ క్రమంలో చీల్చి చెండాడుతానని ప్రకటించిన కేసీఆర్ ఎటు వెళ్లారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీ బయట కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తున్నారు. అసెంబ్లీలో రేవంత్ ని ఎదుర్కొనే విషయంలో కేసీఆర్ ఆందోళనతో ఉన్నారని, అందుకే సభకు డుమ్మా కొట్టారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ శనివారం అసెంబ్లీకి హాజరై తన మార్క్ ప్రసంగంతో ఏదో చేస్తారని అంచనా వేస్తే సభకు డుమ్మా కొట్టి ఉసురుమనిపించినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.